గీతాంజలి మళ్ళీ వచ్చింది. నిజంగా చాలా బాగా అనిపించింది. తను మళ్ళీ రావడం చాలా బాగా అనిపించింది. ఎప్పుడెప్పుడో చూసిన గీతాంజలి, సో మళ్ళీ ఇప్పుడు చూడడం చాలా బాగా అనిపించింది. ఒక్క చెప్తాను, గోడ మీద గిరిక సినిమా ఎంటర్టైన్మెంట్ పక్క చాలా బాగా అనిపించింది అన్న. చిట్టి చిలకమ్మ ఏముంది భయ సినిమా చాలా బాగా అనిపించింది. గోడ ఉంటుంది మళ్ళీ తన అందం చంపేసింది గీతాంజలి. చాలా నిజంగా ఫస్ట్ హాఫ్ అన్న నువ్వు అనుకో అంటే స్టోరీ డైరెక్టర్ స్టోరీ చెప్పే విషయంలో కొద్దిగా ల్యాగ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చినప్పటికీ కూడా ఇంటర్వెల్ ఒక సీన్ కానీ లైక్ క్లైమాక్స్లో ఉన్న సీన్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. మన ఫస్ట్ హాఫ్లో అన్న మన దిల్ రాజు రావడం కానీ లైక్ సురేష్ కుండేట్ రావడం కానీ ఆ సినిమా కొత్త ఊపి వచ్చింది అన్నమాట. అది చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సునీల్ వస్తాడు. సో సునీల్ ఆయన సత్యాధరావు పర్ఫార్మెన్స్ డెడ్లీ కాంబినేషన్ ఉంటాను. సెకండ్ హాఫ్ అయితే కామెడీ పరిపూర్ణ అవుతుండే కామెడీ చాలా బాగుంటుంది. సో చాలా బాగుంటుంది. హర్రర్ మూవీ కానీ హర్రర్ లేదంటే హర్రర్ సీన్స్ ఎక్కువ లేకపోయినప్పుడు కూడా చాలా కామెడీ జనరేట్ చేస్తారు సినిమాలో. సో నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ సినిమా చాలా బాగా అనిపిస్తుంది. మన రావు రమేష్ విలన్ ఉంటాడు, తనని సరిగా అంతా వాడుకోలేదు ఆ ఫీలింగ్ వచ్చి. అండ్ సేమ్ టైం మన సాయి కుమార్ వాళ్ళ తమ్ముడు రవిని తను కూడా అంత సరిగా వాడలేరు అనిపించింది. కానీ కామెడీ అయితే బాగా జనరేట్ చేశారు. సినిమా హర్రర్ మూవీ హర్రర్ కన్నా కామెడీ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపించింది అన్న. ఇట్టు పడింది అన్న, నిజంగా మాస్ ఇట్టు పడింది. చాలా పనులు ఉంటారు సినిమా. ఈవెన్ అంజలితో కూడా చాలా కామెడీ జనరేట్ చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంటుంది. క్లైమాక్స్ మరి అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలిసిన స్టోరీ నార్మల్గా ఒక 3-4 సెకండ్స్లో అయిపోతుంది క్లైమాక్స్. సో క్లైమాక్స్ కొద్దిగా డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ కానీ మన హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ చాలా కొత్త అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది అన్న. పాత్ర లేదన్న, క్లియర్ కట్ చెప్పారు. దీన్ని పాత్ర ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో వాళ్ళతో ఏం ఇంటి ఇవ్వలేదు, పాత్ర ఉందని అనుకుంటున్నాను. కానీ చెప్తున్నా సార్ గీతాంజలి అక్క ఉంటుంది, అంజలికి వచ్చి హెల్ప్ చేస్తారనే స్టోరీ చాలా బాగా తీశారు. నిజంగా సిట్టింగ్ వేసాం థమ్స్ అప్, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా అనిపించింది అన్న. నేను 5కి 3 ఇస్తాను. చూపిస్తేనే భయం వస్తుంది. పగలు దెయ్యాలను చూపించడం వల్ల కొంచెం ఎఫెక్ట్ అనేది తగ్గింది. కానీ కామెడీ అయితే మాత్రం అదిరిపోయింది. సత్య గారి క్యారెక్టర్ అదిని. అలాగే కృష్ణానగర్లో ప్రతి డైరెక్టరు ఎంత కష్టాలు పడతాడో ఫస్ట్ హాఫ్లో చూపించారు. అవసరమైతే ఆత్మలతో కూడా సినిమా తీయచ్చు అనేది చూపించాడు అనమాట. సో చిరంజీవి గారు మీరు ఒకటి తెలుసుకోవాలి, మీకు దెయ్యాలు కూడా ఆత్మలు కూడా బేబచ్చమైన ఫ్యాన్స్ ఉన్నారు. అబ్బని తీయని దెబ్బ అని చెప్పి సాంగ్ దెయ్యాలు రోజు చూస్తూ ఉంటాయి. ఆ సీన్ అయితే బాగుంది. సో సినిమాకి అదొక్కటే మైనస్ అంతే. పగలు విజువల్స్ ఎక్కువ ఉండడం వల్ల పెద్ద ఎఫెక్ట్ అనిపించలేదు. నైట్ మోడ్ అయితే మాత్రం బాగుండేది. కొంచెం హర్రర్ సీన్లు అవి కొంచెం భయపడడానికి బాగుండేది. ఇక ఆ కామెడీ తప్పించి పెద్దగా చెప్పుకోదగ్గది ఏం లేదు చెప్పాలంటే. లేదు, అదే చెప్తున్నా కదా, హర్రర్ అనేది భయం ఉంటే కొంచెం మనకి ఇంకా చూడాలనిపిస్తుంది. సో మామూలుగా రెగ్యులర్గా ఉంది. ఏదో పగల షేడ్ ఉండడం వల్ల పగలతో అన్ని పగలే షూటింగ్స్ అన్నీ కూడా, అది కూడా దయ్యాలతో సినిమా తీయడం అనేది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. బాగుంది. లేదు, ఈసారి భయపడడం కొంచెం కష్టం. నిజంగా ఈసారి కోన వెంకట గారు కదా, నిజంగా ఆత్మలతో తీస్తే ఈసారి భయపడతారు కంపల్సరీగా. నిజంగా ఆర్టిస్టులతో కాకుండా ఆత్మలతో. ఎందుకంటే ఇందులో కాన్సెప్ట్ యావరేజ్ అంటే యావరేజ్. ఫస్ట్ పార్ట్ ఇంకా బాగుంటుంది, అది ఎవర్ గ్రీన్ అనమాట. సో ఇంకొంచెం ఎఫెక్ట్ ఉంటే బాగుండేది. అంటే ప్రయత్నించారు, డిఫరెంట్గా ఉంటుందని ప్రయత్నించారు. కానీ జనాలు ఇంకా ఇక నిజంగా మన ఆడియన్స్ ఎలా తయారంటే నిజంగా దెయ్యాలను తీసుకొచ్చి చూసినా కూడా చూసేటట్టు ఉన్నారనమాట. ఎందుకంటే ఈ మధ్యన హర్రర్ సినిమాలు ఎక్కువ చూస్తున్నారు, అంటే ఓటీటీలో వచ్చే సినిమాలన్నీ కూడా. సో దానికి తగ్గట్టుగా నెక్స్ట్ పార్ట్ 3 తీస్తే కనుక పంజాగుట్టలో ఒక శ్మశానం దగ్గర నిజంగా దెయ్యాలు తిరుగుతున్నాయంట. అక్కడ అది తీసుకొచ్చేస్తే కాస్టింగ్ ఎవరు తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది. భయ్యా గీతాంజలి మళ్ళీ వచ్చింది. కోన వెంకట్ గారికి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే ఈ రీసెంట్ మూవీస్లో ఏ సినిమా అయినా సీక్వెల్ వస్తుందంటే ఎలాంటి సింక్ లేకుండా ఏదో ఆ స్టోరీని తీయాలి, ఆ సినిమా హిట్ అయింది కదా, హిట్ సిరీస్ కాబట్టి ఇంకొంచెం బ్యాలెన్స్ చేద్దాం అని తీసేవాళ్ళే తప్ప ఒక ప్రాపర్ కంటెంట్ని చూస్ చేసుకొని క్యారెక్టరైజేషన్ సెట్ చేసి చేయడం అనేది చాలా రేర్. బట్ ఈ సినిమాలో ఏంటంటే గీతాంజలి అనే సినిమాకి ప్రాపర్ సీక్వెల్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో చేసిన ప్రతి క్యారెక్టర్ గీతాంజలి నుంచి తీసుకొని అదే క్యారెక్టర్ని పొడిగించి చేయడం అనేది చాలా వేరే లెవెల్. అందులో రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్ వల్ల వచ్చిన అంటే హీరోయిన్తో అక్కడ వచ్చిన ప్రాబ్లమ్ని మళ్ళీ వాళ్ళే ఇదే స్టోరీలోకి వచ్చి వాళ్ళు ఎండ్ చేయడం అనేది వేరే లెవెల్ అనిపించింది. ఇందులో ఉన్న ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఏమాత్రం తగ్గలేదన్న. అంటే ఈ మధ్య సత్యరాజేష్ అన్న హీరో అయిపోయారు, శంకర్ బ్రో హీరో అయిపోయాడు, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా హీరో అయిపోయారు, అంజలి గారు ఒక స్టార్ హీరోయిన్ లాంటిది. సో వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసి సినిమా తీయడం అనేది వేరే అనిపించింది. ఎక్కడా కామెడీ తగ్గలేదు. మీరు ఎంత నవ్వుకుంటారో అంత భయపెట్టారు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చే పంచ్ లైన్కి ఆ పంచెస్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నవ్వుకుంటామన్న. ఇది చాలామంది గీతాంజలి మళ్ళీ వచ్చిందంటే ఏదో దేవుని స్టోరీ అనుకుంటాం. బట్ ఇందులో ఉన్న క్యారెక్టర్ని మనం ఓన్ చేసుకుంటాం. అరే
అంటే చెడు పుట్టిన ప్రతి చోట మంచి అనేది కంపల్సరీ ఉంటుంది. చెడు పైన గెలవడానికి మంచి ఎప్పుడు పుడుతూనే ఉంటుందని చూపించడం జరిగింది. ఎందుకంటే పగ నుంచి పగే పుడుతుంది, ప్రేమ నుంచి మళ్ళీ ప్రేమే పుడుతుందని దీని మోటో, సినిమా మోటో. నాకు అది చాలా చాలా బాగా అనిపించింది. ఇందులో స్పెషల్గా చెప్పాల్సింది మా సత్య బ్రోది అండ్ సునీల్ అన్నది వేరే లెవెల్ కాంబినేషన్ అన్న. అసలు ఆ కాంబినేషన్ని హిల్లేరియస్గా పండించేశారు. అంటే చాలామంది ఓన్లీ కామెడీ ఉంటుంది, కంటెంట్ ఉండదు, స్టోరీలు ఉండవు కొన్ని సినిమాల్లో. బట్ ఈ సినిమాలో అంటే అన్ని బ్యాలెన్స్డ్గా చాలా క్లియర్గా తీశారు. మ్యూజిక్ ఉంది, సాంగ్స్ ఉంది, ప్రతిదీ చాలా బాగుంది. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, థియేటర్కి రండి, ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ. గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీకి సీక్వల్గా ఉంటుంది. అంటే కామెడీ హర్రర్ మిక్సింగ్ ఉంటుంది భయ్య. అంటే కామెడీ బాగా ఎంజాయ్ చేస్తారు. హర్రర్ అంటే అంత ఎక్కువగా పెట్టలేదు కానీ పర్లేదు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే సమ్మర్లో మనం ఒక మూవీ ఎంజాయ్ చేయాలంటే గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ చూడండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ కొంచెం హైలైట్ పెట్టాడు. క్లైమాక్స్ అయితే హైలైట్ అయింది. ఇంటర్వెల్ బ్యాక్ అయితే ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ మొత్తం హైలైట్ ఉంది. అంటే మూవీ అంటే బాగా స్టోరీ లైన్ అంతా ఏముండదు కానీ కొంచెం కామెడీ పరంగా కొంచెం హర్రర్ మిక్సింగ్ ఉంటుంది. ఎట్లా ఎంజాయ్ చేస్తారు అన్నట్టుగా ఉంది మూవీ అయితే. అంత హైలైట్ అని చెప్పలేము కానీ పర్లేదు, మూవీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. కామెడీ పరంగా రొటీన్గా ఉన్నట్టు ఉంటుంది కానీ మనం కొంచెం కామెడీ ఎంజాయ్మెంట్ చేస్తాం. అంటే థియేటర్లో కొంచెం ఎంజాయ్ చేయాలంటే మూవీ అంటే 2 అవర్స్ అంటే ఎంజాయ్ చేయాలంటే అంటే డైరెక్షన్ అంతా తీసుకెళ్ళడం అంటే బాగుంది, పర్లేదు. అంజలి క్యారెక్టర్ హైలైట్ ఉంది భయ. దాంట్లో ఒక చిన్న బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ మాత్రం బాగా హైలైట్ చూపించాడు. బాగా రెడీ చేయడం కానీ మాట్లాడడం కానీ లేదు. అది స్టోరీ అయితే బాగుంది. అంటే కంటెంట్ అంటే రొటీన్గా అనిపించినా తీసుకెళ్లే విధానం బాగుంది మూవీ. అది ఎక్సలెంట్ ఉంది అన్న. గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా అంజలి గారి క్యారెక్టర్ అన్న, ఆమె రోల్ కానీ, ఆమె క్యారెక్టర్ కానీ, ఆమె యాక్షన్ కానీ, ఆమె డైలాగ్స్ కానీ నిజంగా వేరే లెవెల్ చేశారు, మామూలుగా లేదు. అంటే పార్ట్ 1 వచ్చిన పార్ట్ 2 ఎలానే ఉంటుంది అనుకున్నాం కానీ ఆ పార్ట్ 2 అయితే అంతకు మించింది అన్న, పార్ట్ 1కి మించింది. ఇంకా ఇందులో ఎక్కువ యాడ్ అయిందంటే కామెడీ అన్న. కామెడీ అంటే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తే ఆలిగర్ కామెడీ కానీ, ఆ చిన్న బొమ్మ ఉంటే ఆ బొమ్మ కామెడీ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ మన సత్య గారి కామెడీ కావచ్చు, మన సునీల్, వీళ్ళిద్దరు కాంబినేషన్ వేరే లెవెల్ ఉంది. అంటే అర్జున్ రెడ్డి వచ్చేసి మధ్యలో తెలియకుండా అర్జున్ రెడ్డి వచ్చిండు, థియేటర్ మొత్తం అరుస్తూనే ఉన్నాయి. అర్జున్ రెడ్డి ఎందుకు వచ్చిందా అని చెప్తే మీరు థియేటర్ చూడండి, మీకే అర్థమవుతుంది. సినిమా చూడండి. మళ్ళీ ఐరనే వంచాలా ఏంటి అని చెప్పి డైలాగ్ కానీ కామెడీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఈ సినిమాలో కామెడీ ఉంది, హారర్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది. సో అన్ని కామెడీ అన్ని ఎలిమెంట్స్ చూడొచ్చు. నెక్స్ట్ దెయ్యాలు అయితే మామూలు దెయ్యాలు కాదు, దెయ్యాలు అయితే నిజంగా భయం అయితే పడిపోయినాం మనము. థియేటర్లో కూర్చున్నంతసేపు అరే ఇది ఇలా జరిగిందా, ఇది అలానా, ఓ అందుకా అని చెప్పి అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్లో ట్విస్టులు కానీ మామూలుగా కాదు. సో నా క్లైమాక్స్ బాగాలేదని ఎవరు చెప్పిండు, నా క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. క్లైమాక్స్ అయితే పిచ్చెక్కించేసింది. ఆ ఫైటింగ్ సీన్ ఉంటుంది చూడండి, నిజంగా మీరు అందరికి పక్కా నచ్చుతుంది. సో మీరు అందరు చూడండి అన్న సినిమా, ఎవరు మిస్ కాకండి, థియేటర్లో చూడండి. సినిమా అయితే అదిరిపోయింది అన్న. ఫైనల్ రేటింగ్ 5 out of అన్న. ఫైనల్ రేటింగ్ అంటే నేనైతే రేటింగ్ అయితే ఇవ్వనన్నా. అంటే ఇలాంటి సినిమాలకి రేటింగ్ అనేది ఇవ్వకూడదు. మనం ఎవరైనా రేటింగ్ ఇవ్వడానికి సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. థ్యాంక్ యూ. ఓవరాల్గా అయితే సినిమా హిట్ అన్న. థ్యాంక్ యూ.